కేఏ పాల్ గారి కోపం వచ్చిందంటే ముఖ్యమంత్రి కాదు కదా, ప్రధానమంత్రి అయినా సరే శపించి పరేస్తాడు. ఆయన శాపం ఊరికే పోదు. సో ఇప్పుడు కేఏ పాల్ గారి శాపానికి బలైంది మెగాస్టార్ చిరంజీవి గారు. ఛీ, నీది ఒక బతుకట్రా, మెగాస్టార్ అని తీసేసి కొళ్ళు బుద్ధి స్టార్ అని పెట్టుకోరా బాగుంటుంది అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ దేని గురించి అంటే, రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో, అరే చరణ్, ఒక మగపిల్లాన్ని కనరా, ఇంటికి వస్తే అందరూ ఆడపిల్లలు, చిన్న చిన్న బుడ్డు బుడ్డే ఆడపిల్లలు, అంత లేడీస్ హాస్టల్లో వార్డెన్ లాగా అయిపోయింది నా బ్రతుకు అని మాట్లాడాడు. ఇది కేఏ పాల్ గారికి మాత్రమే కాదు, చాలామంది ఆడవాళ్ళకి, మహిళా సంఘాలకి కూడా మండింది. అంటే ఆడవాళ్ళ హాస్టల్లో ఉన్నట్లుగా కనిపిస్తుందా? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ హాస్టల్లో ఉండే ఆడవాళ్ళలాగా కనిపిస్తున్నావా మీకు అని మండిపడుతున్నారు. కేఏ పాల్ గారేమో జవహర్లాల్ నెహ్రూ పోయాక ఎవరు ఆ లెగసీని కంటిన్యూ చేశారు? ఇందిరాగాంధీ కంటిన్యూ చేశారు ప్రధానమంత్రిగా. అంటే ఆవిడ లేడీ కదా, అంటే ఆడవాళ్ళంటే చులకనగా ఉందా నీకు? మెగాస్టార్ కాదు నువ్వు, ట్రోల్ స్టార్, టంగ్ స్లిప్ స్టార్. ఒక వయసు వచ్చిన తర్వాత, విపరీతమైన క్రేజ్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు మాట్లాడకూడదు. కనిపించి చెయ్యి ఊపి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది. యాక్చువల్గా ఇవి ఇంట్లో మాట్లాడుకోవాల్సిన మాటలు. పొరపాటున టంగు స్లిప్ అయి స్టేజ్ ముందు మాట్లాడాడు. దీనికి చాలామంది పిసుక్కుంటున్నారు. పెద్ద ఘోరము నేరము అయితే కాదు. అప్పట్లో ఇంకో హీరో అన్నాడు, ఆడది కనిపిస్తే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి అని. ఇంతకంటే పెద్ద భూత చెప్పండి? కాదు కదా. సో ఇదనమాట, కేఏ పాల్ గారు ఇలా విరుచుకుపడుతున్నారు. మరి ఆ రోజు కూడా విరుచుకుపడ్డాడో లేదో తెలియదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.